గౌరవ మంత్రి గారు టి శ్రీధర్ బాబు గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఈరోజు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తపరుస్తూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు మన దేశ రాజకీయాల్లోనే ఒక మహోన్నత శిఖరాలకు ఎదిగి ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహారావు గారు ఏర్పాటు చేసిన పునాదులపై ఒక సమున్నత ఆర్థిక సౌధ్యాన్ని నిర్మించారు అధ్యక్ష. భారత ఆర్థికాభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి ఆ నలుగురు తమ తమ విలక్షణ మార్గంలో వారిదైన తీరులో దోహదపడితే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ పునాదులపై అనేక పాలసీ విధానాలు, సరళీకృతమైన విధానాలను మరింత పటిష్టపడుతూ ఆనాడు మరి ఆ నలుగురి నేతల ప్రగతిశీల దృక్పథానికి పరాకాష్ఠగా నూతన శకనానికి అనుగుణంగా రూపుదిద్దుకునే కార్యాచరణ మొదలుపెట్టారు అధ్యక్ష. మనం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఆలోచన చేసి మిశ్రమ ఆర్థిక విధానం ద్వారానే దేశ పారిశ్రామిక పునాది సాధ్యమవుతుందని ఆ రోజు నెహ్రూ గారు పునాదులు వేస్తే, దాని తదుపరి బ్యాంకుల జాతీయకరణ, సాగునీటి రంగం, ముఖ్యంగా హరిత విప్లవానికి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరాగాంధీ గారు ఆ పునాదిని ఇంకా కూడా బలంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. 80వ దశకంలో కంప్యూటర్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను భారతదేశ చరిత్రలోనే ముందంజలో ఉండాలని రాజీవ్ గాంధీ గారు వేసిన ఈ కార్యక్రమానికి మరి ముందుకు తీసుకెళ్తూ 91 సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పివి నరసింహారావు గారు ఆనాడు ఉన్న ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించి 91 సంవత్సరంలో మరి ఇంతకుముందు మా సోదరులు కేటీఆర్ గారు చెప్పినట్టు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారి నాయకత్వంలో మరి మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థిక మంత్రిగా తీసుకురావటం ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్న ఫలితాలకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి అధ్యక్ష. మరి స్వర్గీయ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అప్పుడున్న క్లిష్టమైన పరిస్థితులను అధిగమించడంలో మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, వీరు ఆర్థిక మంత్రిగా, ప్రణబ్ ముఖర్జీ గారు మరి కామర్స్ మంత్రిగా, ఇతర మంత్రివర్గ సోదరులందరూ కూడా కలుసుకొని మరి ఆనాడు సరళీకృతమైన ఆర్థిక విధానాలను తీసుకురావటం మన దేశ ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడ్డాయి అధ్యక్ష. ఈ తరుణంలో మరి భారతదేశం ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేశారో రాబోయే కాలంలో సాంకేతిక పరంగా మన భారతదేశాన్ని ముందుంచాలని ఆలోచన చేశారు. మరి వారి ఆలోచన మేరకు ముందుకు నడిపి పివి నరసింహారావు గారు కానీ, దాని తదుపరి మన్మోహన్ సింగ్ గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు మనకందరికీ కూడా ప్రతీకగా నిలిచాయి అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న పేదవారికి ఉపాధి కల్పించడం, దాని తదుపరి మరి అనేక సంస్కరణల భాగంగా
ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు మన్మోహన్ సింగ్ గారి ఆలోచన విధానానికి మనం అందరం కూడా ఈరోజు చర్చించుకుంటున్నామంటే వారు ఒక ఆలోచన భాగంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఒకసారి మేము గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వారు ఒక ఆర్థికవేత్తగా గుర్తించి మెంబర్ ఫైనాన్స్ ఎప్పుడు అధ్యక్ష 1980లో మెంబర్ ఫైనాన్స్ స్పేస్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాని తదుపరి ఫైనాన్స్ కమిషన్లో 82లో ఫినాన్స్ మెంబర్ సెక్రటరీగా, అదేవిధంగా 85లో గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తదుపరి డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్లో, అదేవిధంగా ఈరోజు మరి వారు ఎదుగుతూ ఉన్న తరుణంలో వారికి ఉన్న పరిజ్ఞానం, వారికి ఉన్న ఆలోచన గుర్తించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆనాడు ఉన్న ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, తదుపరి పివి నరసింహారావు గారు మరి ఇంత గొప్ప ఆర్థికవేత్తను ప్రభుత్వంలో తీసుకురావాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలోనే ఇంత గొప్ప ఆలోచన పరును తీసుకురావటం అని జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష, అనేక సందర్భాల్లో చూసాం, వారు చెప్పిన కొన్ని అంశాలను కూడా మేము దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. వారు ఏమన్నారు అధ్యక్ష, ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మరి హిస్టరీ గురించి చెప్పారు. దాని తదుపరి ఒక మాట అన్నారు అధ్యక్ష, ఒక గొప్ప మాట అన్నారు, హిస్టరీ విల్ బీ కైండర్ టు మీ అండ్ రైట్లీ సో. I would like to mention here, Adhyaksha, despite one of the most qualified and accomplished leaders India have seen, as said by my colleague,